విజయవాడ నగరంలో ప్రముఖ కూడలి బెంచ్ సర్కిల్లో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్ష సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీని ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఐస్ క్రీంలు పంచడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వరల్డ్ ఐస్ క్రీమ్ డే శుభాకాంక్షలు తెలిపారు. తాను కూడా ఒక ఐస్ క్రీమ్ ప్రేమికుడినని పేర్కొన్న ఆయన గతంలో ఒక అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు భోజనం కంటే ఐస్ క్రీమ్ కావాలని కోరడం తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. కేవలం 30 రూపాయల విలువైన ఐస్ క్రీమ్ను కూడా కొనుక్కోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారని, వారి ముఖాల్లో ఆనందం చూడాలనే తపనతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సాధారణంగా మెట్రో నగరానికే పరిమితమయ్యే ఇలాంటి వేడుకలను విజయవాడ ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో పంచుకునే తత్వాన్ని పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. వారానికి 2 సార్లు మితంగా ఐస్ క్రీమ్ తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా తేలిందని సందర్భంగా గుర్తు చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా మిల్క్ యూనియన్, విజయవాడ డైరీ, జోయిఫై, స్కూప్స్ ఐస్ క్రీమ్ సంస్థలు స్పందించి తలా 700 చొప్పున మొత్తం 2100 ఐస్ క్రీంలను ఉచితంగా అందించాయని సురక్ష కన్వీనర్ తరపున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మురళీ కృష్ణనాయుడు, గంటా సాయి, సూర్యనారాయణ, స్వచ్ఛంద సేవకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను ఒక ఐస్ క్రీమ్ లవర్గా. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం తినేసి ఇంటికి వెళ్ళిపోతే అదొక ఆనందం. అలా కాకుండా ఈ పిల్లలు వచ్చారు చాలామంది, స్కూల్ పిల్లలు, వాళ్ళతో అందరికీ పంచి ఇచ్చామనుకోండి, ఒక షేరింగ్ మెంటాలిటీ వాళ్ళలో కూడా పెరుగుతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే, మొన్న ఒక చోటకి వెళ్ళాం, ఒక ఆర్పానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి భోజనం పెడతానమ్మా అని అడిగితే, భోజనం కాదండి మాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే, యాక్చువల్గా 30 రూపాయలు కూడా ఉండదు ఐస్ క్రీమ్. కానీ పాపం వాళ్ళు భోజనం అవుతుంది మాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగారంటే, ఎంతోమంది ఐస్ క్రీమ్ కూడా కొనలేని పరిస్థితులు ఉన్నారు. అర్థం చేసుకుని ఈరోజు వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈరోజు పెడితే బాగుంటుందని పెట్టాం. రెండోది, ఈ ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాన్ని మంచిగా చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. వారానికి 2 సార్లు మితంగా తింటే చాలా మంచిది. ఎక్కువ తినకూడదు మితంగా. మనం మంచి టెన్షన్లో ఉంటాం రాత్రిపూట. ఎప్పుడున్నా కొద్దిగా ఐస్ క్రీమ్ తింటే మైండ్ ఫ్రెష్ అయిపోయి మన మెదడులో ఎండార్ఫిన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి మనం ఎంతో హ్యాపీగా నిద్ర వస్తుంది అనేది ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం విజయవాడని అడిగాం ఐస్ క్రీమ్ ఇవ్వని. విజయవాడ ఎంతో సంతోషంగా 700 ఐస్ క్రీమ్ పంపించారండి. జోయిఫై వాళ్ళు 700 పంపించారండి. ఆ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా, వాళ్ళకి 700 పంపించారు. మొత్తం 2000 ఐస్ క్రీమ్ పంపించారు. చాలా పోతే ఈ పక్కన స్కూప్స్ ఇంకో 300 పంపుతామండి అన్నారు. సరే, వాళ్ళు పంపుతున్నారు దాతలు, మన ఆధారంలో ఈ సురక్షా కన్వీనర్గా నరసయ్య నేను ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేద్దాం ఉద్దేశంతో, సదుద్దేశంతో చేశాను. ఇంతవరకు మెట్రో నగరాలకే పరిమితం ఈ వరల్డ్ ఐస్ క్రీమ్ డే, విజయవాడ తీసుకోవడానికి అంటే నేను అసలు యాక్చువల్గా ఐస్ క్రీమ్ లవర్ని, ప్రతిరోజు ఐస్ క్రీమ్ కొని పడుకొని. కాకపోతే ఏమైందంటే, మొన్న ఒక చోట నేను ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఇంకొంత పిల్లలు లోన చూస్తున్నారు, వాళ్ళు కొనుక్కోలేరు, చూస్తున్నారు ఏంటి ఐస్ క్రీమ్ నాకు దొరికితే బాగుంటుందని. ఇదేదో బాగుంది కాన్సెప్ట్, మన ఐస్ క్రీమ్ పెడితే బాగుంటుంది, భోజనం అందరూ పెడుతున్నారు కదా అని చెప్పి వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈ ఐస్ క్రీమ్ కార్యక్రమం పెట్టారు.